హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గార్డెన్లో పొలాల్లో ఏమేం పంటలు వేస్తామో మొత్తం చూపించబోతున్నాను. మా ఇంట్లో ఆలుకి మొలక వస్తే ఇక్కడ పెట్టారనమాట. సో చెట్టు వచ్చేసి ఇలా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నేనైతే ఆలు చెట్టు, జామకాయ చెట్టు కొనుక్కున్నాం ఫ్రెండ్స్. అది ఇంత చిన్నది, ఒకటే చోట 5 కాయలు కట్టింది. చెట్టు రెండు ఇంతే ఉంది. సపోటా ఫ్లవర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ ఇది మొత్తం గార్డెన్. బ్యాక్ సైడ్ కూడా గార్డెన్ ఉంది కదా మనకి. ఇక్కడ కూడా గార్డెన్ ఉంటుంది. అక్కడ ఉన్నదంతా పశువులు కట్టేసుకోవడానికి. ఆ లాస్ట్ నుంచి ఇక్కడ దాకా చిన్నపిల్లలందరూ కుక్క పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. ఇది కొత్తిమీర. మొత్తం కొత్తిమీర కావాలంటే గడ్డి తీసేసి కొత్తిమీర వేసుకోండి. అది మా గార్డెన్. ఇది మా పెద్దమ్మ వాళ్ళది. కొబ్బరి చెట్టు, దానిమ్మ చెట్టు, ఫ్లవర్ ఎవరైనా ఇస్తారు. కొత్తిమీర చెట్టు వల్లే మనకు లైఫ్ లాంగ్ ఉంటారంట. టేక్ దిస్ కొత్తిమీర అయితే లైఫ్ లాంగ్ ఉన్నాం ఫ్రెండ్స్. దీనికి వేయాలా అండి? ఇలా తీసుకోవాలి కింద నుంచి. ఇప్పుడు మన తోటలో కాసిన వంకాయలు తెంపుకున్నాం. వంకాయలు పెట్టండి ఒకసారి. చూపెట్రా ఇక్కడ నా చేతికి. ఇవి ముళ్ళ వంకాయలు, కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. గుత్తంకాయ వేస్తే మస్తు ఉంటుంది. రేది కర్రీ. ఇవి తెల్ల వంకాయలు కదా. ఇది గోంగూర. గోంగూర చట్నీ చేసుకుందాం రేపు. కనకాంబరాలు. ఇది మేము ఎతికేది ఈ చెట్టు. ఎడుతున్నాయి అన్ని కూరగాయలు. దీన్ని ఏం చేయాలంటే చిన్నప్పుడు ఇట్లా తెంపుకొని జడలో పెట్టుకుంటామే. ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తే ఎలా ఉన్నాను. మమ్మీ అమ్మా మా ఇంట్లో ఆడున్నాయి. నేను వేసిన తింగరేషాలు మా ఇంటి దగ్గర ఎవ్వరు వేయరు. స్టిల్ నేనంటేనే అందరికి ఇష్టం. నాకు గార్డెన్ అంటే పిచ్చి ఇష్టం. ఎంత అంటే స్కూల్కి వెళ్ళే టైంలో రకరకాల పూల చెట్లు తెచ్చేసేదాన్ని. పొద్దున సాయంత్రం దానిలో చూసుకొని మురిసిపోయేదాన్ని. ఇది మా పండు తినడానికని తెచ్చుకున్నాడు, కానీ వాడు తినడు అనమాట. ఆట ఆడుకుంటాడు. అందరికి ఏమో దొరకక బాధపడుతుంటే మేము దొరికి వేస్ట్ చేస్తాం అనమాట. ఇగో మరీ పచ్చి ఉన్నాయి, తీసుకోమా. పండుగారు తినమంటే ఇట్లా బతుకుంటే ఇట్లా ఆట ఆడుతున్నాడు. తినని ఇట్లా ఇట్లా. అవి మా పొలాలు, ఇవి మా ఇల్లు. మిర్చి 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 మిర్చిలు అంటే కుర్రాడే. ఉల్లిగడ్డ వేసినాం. రేట్ ఎట్లా ఉంటుందో చూడాలి సరే. ఇప్పుడు గడ్డ ఎప్పుడవుతుంది? ఇది ఉల్లిగడ్డ కింద ఇట్లా ఉంటుంది. కొంచెం బాగానే, ఇంకొంచెం పెరిగితే, ఇంకొంచెం లావ్ అయితే, ఈ బొందు వాడిపోతే పెరుకొచ్చు. అప్పుడు చూడండి, మా ఇంటి ముందే ఉంటాయి మాకు పొలాలు. ఆ కొబ్బరి చెట్టు కనిపించేదేమో మా బావి. అయ్యిందేమో ఉల్లిగడ్డ రెడీగా. అవును, ఇంకొంచెం లావ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. ఇట్లా ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా పువ్వులు రావడం స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కానీ ఇట్లా ఉంటుంది. ఇంకొంచెం ఇంతలా ఉంటుంది ఫ్లవర్. ఫ్రెండ్స్, ఇది నేను కొత్తిమీర చెట్టు అనుకుంటున్నా. మా అమ్మ మరి ధనియాలు కాస్త అనుకుంటున్నా. అవునా? వామ్ ఎందుకు అవుతుంది? వామ్ అంటుంది మా అమ్మ. కొంచెం స్మెల్ చూసి చెప్తా. ఆడొక చెట్టు ఉంది, ఈడొక చెట్టు ఉంది. వాము కాదు, వాము కాదు ఫ్రెండ్స్. ఇదేం చెట్టు మాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంకేమేమి వేస్తామో చూపిస్తా. ఇప్పుడు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకా ఉల్లేసాము. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి అక్కడ చెట్లు కనిపిస్తున్నాయా, ఆ లాస్ట్ వరకు. ఏంటి మామ ఇవి? అలసందలు కదా. అలసందలు ఫ్రెండ్స్. అలసందల చెట్లు ఎలా ఉంటాయని అడిగారు కదా, ఇలాంటి. ఇది కథ. ఇదే మా బావి. ఏం చెట్టు అంటే జొన్నల చెట్టు. ఇవో జొన్నలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ హైట్ కనిపిస్తున్నది మొక్కజొన్నలు. ఇదంతా మా పొలమే ఫ్రెండ్స్. ఇటు ఉల్లి చేను, ఇటు అలసందలు. కన్నుల్లోని ఏడంది మిరపతోట. ఆ లాస్ట్ అది దాటాక మిరపతోట. మన మిర్చి మనం మీరు వేసలేమనుకో కదా మిరప. మేము ఇంకో చేను దగ్గర వేసినాము. ఆడ బోరకాడ ఏమి వేసినారు?
బోర్ కాడ ఏం వేసినారు? బోర్ దగ్గర మెనుములు అంటే మనం దోశలు వేసుకుంటాం కదా అది. ఇప్పుడు మీకు అనుములు కూడా చూపిస్తాను. అనుములు అవును కదా. ఈరోజు మీకు కావాల్సిన రకాలు కనిపిస్తున్నాయి, చూసుకోండి ఫ్రెండ్స్. ఇవి అనుములు, అప్పుడే ఫ్లవర్స్ ఇట్లా ఉంటాయి అనుములు అవి. ఇంకొకటి ఏం చూపిస్తానంటే ఆవాలు ఎలాగ వస్తాయి మీకు తెలియదు కదా, ఇవే ఆవాలు. వీటికి చిన్నగా వస్తాయి. అమ్మ ఇంకొచ్చి లేదండి అమ్మా, ఇక్కడ ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇందులో నుంచి ఆవాలు వస్తాయి. చూసినారు అవి ఇంతకుముందు మనం వేసింటాం కదా ఈ పల్లీలు. ఈసారి మేము వేయలేదు ఇవి. ఏ కాసింది, వావ్ ఫ్రెష్, అన్నీ ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఇవి ఉన్నాయి కదా క్లియర్గా ఆవాలి, ఇంకేమి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నుంచి వస్తాయి ఆవాలు. ఇవే ఆవాల చెట్టు. ఇవి నువ్వులు ఫ్రెండ్స్. ఏ నువ్వులమ్మా ఇవి, నేను చూపిస్తా చూడు తెంపి. నువ్వు ఒకసారి తిప్పు. కాకుంటే ఇది ఏమన్నా వాయింటే కొట్టేస్తారు ఆకు శివులు. కాదులే అని ఇది తిప్పు ఒకసారి, ఏమో నువ్వులు వస్తాయి దీంట్లో నుంచి. మంచి శక్తి అర్థం చేసుకున్నాం. అవును ఫ్రెండ్స్, కానీ నువ్వుల బుడ్డలు కూడా ఇట్లనే ఉంటాయి చిన్న. కానీ ఇవి తిక్క నువ్వులు, ఇవి తిక్క నువ్వులు అంట. మంచి నువ్వులు తినకండి ఇవి. మొత్తం ఇవే ఉన్నాయి చెట్లు. నేనుగా కాదమ్మా సాలు పెట్టినారమ్మా చూడే ఒకసారి. సాలు వేసినారు చూడు. మొలిచింది మళ్ళీ మొలిచింది గడ్డి. అవునా, నేను నిజంగా నువ్వులు వేసాను అనుకునేది. అప్పట్లో నువ్వులు వేస్తున్నాయి మా అమ్మ, భలే ఉంటున్నవి. పత్తి సేనే చూపించినా మన డైరెక్ట్. ఇంకొక చెట్టు ఎందుకు, జస్ట్ ఉంది కాబట్టి చూపిస్తున్నా. పత్తి చెట్టు మ్యాక్సిమం తెలుసు అందరికీ. పత్తి చెట్టు నాకు తెలిసి అన్ని చెట్లు కవర్ చేసిన ఈరోజు మా దగ్గర ఉన్నవి. మినుములు అక్కడ కవర్ చేయలేదు చూడమ్మా. ఇవి మినుములు ఫ్రెండ్స్, ఇట్లా ఒత్తితే లోపల నుంచి మినుములు వస్తాయి. ఏం చెట్టు ఇది? అబ్బో కుచ్చుకుంటుందే. తింటారు పప్పులో పెట్టుకొని. అవునమ్మా ఇవి అమ్ముతారే మార్కెట్లో. ఓకే, ఇది ఆవాలాకంట. ఇది కర్రీ వండుకోవచ్చు. కొంచెం ముళ్ళు ఉంది ఫ్రెండ్స్, మరి ఎట్లా తింటారు? నేనైతే తినలే ఇప్పటిదాకా. ఉల్లిబొందు కూడా తింటారు. ఉల్లిబొంద ఎక్కువ రేటు కాడ దాంట్లో పెట్టుకుంటే. స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రెండ్స్, ఎంత కావాలంటే అంత తీసుకొని. ఇది మినుముల చెట్టు. ఫస్ట్ గ్రీన్ ఉంటాయి, తర్వాత ఇట్లా బ్లాక్ కలర్ అవుతాయి. పాలకూర చుక్క కూర కూడా వేసింది ఫ్రెండ్స్ మా అమ్మ. కొత్తిమీర పుదీనా వేసలేదు అనుకుంటా. మ్యాక్సిమం చిరుధాన్యాలన్నీ మా పొలంలోనే దొరుకుతాయి ఫ్రెండ్. కూరగాయలు కూడా మా గార్డెన్లోనే దొరుకుతాయి. ఇంకా ఏమైనా దొరకని ఉంటే ఊర్లోకి ఆటోకి వస్తాయి, అవి కొనుక్కొని తింటాం. ఈరోజు మీకు మనం తినే ఆకుకూరలు కొన్ని ఉంటాయి, చూపిస్తా. ఇన్ని తినే అదృష్టం ఎవరికైనా ఉంటుందా ఫ్రెండ్స్? నాకు దక్కింది. అంటే రైతు ఫ్యామిలీస్లో కూడా కొంతమంది పంటలు పండిస్తారు కానీ అన్నీ ఇయ్యరు. కానీ మేము అన్ని రకాలు మ్యాక్సిమం అన్ని రకాలు ఇస్తాం. మా గద్వాలు ప్రత్యేకత అది. ఏమో కాకపండ్లు అంటే తింటారండి ఫ్రెండ్, నాకు తెలియదు అయితే తింటారని అమ్మ ఉంటుంది. మేమైతే తినలేదు ఇప్పుడు. ఇదంతా మినుములు చేనే. ఇదొక ఆకుకూర. ఇక్కడ చూపించు, పాయలకూరనంట. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. సిలుక్ కూర కూడా ఉంటుంది, అంటే తోటకూర. సిలుక్ కూర అంటాం మేము దీన్ని. తోటకూర కూడా అంటారంట, మేమైతే అన్నాం మరి. ఓ ఇది వేరా? ఓ చిలుక్ కూర ఇట్లా దగ్గరకు ఉంటుంది, చిన్న స్వీట్స్. ఇది సెంచల కూర అంట. ఇదే అమ్మ తోటకూర అంటే నాకు తెలిసి. అమ్మ నాకు చిలుక్ కూర కావాలమ్మా. ఇది ఎలా ఉంటుందో తెలియదు కానీ టేస్ట్. ఇది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు, చాలా టేస్ట్ ఉంటుంది. తుంగ ఎవరిని తింటారా? తుంగ తినరు కానీ దీనిలో గడ్డలు తింటారు. అవును, కింద అప్పుడు చిన్నప్పుడు వలుసుకొని తినేది. ఇది తుంగ. ఎన్నిసార్లు చంపినా వస్తూనే ఉంటుంది ప్రాణం పోసుకొని. హెల్త్ టిప్ ఫ్రెండ్స్, మా అమ్మ చెప్పింది. తుంగ ఎక్కడైనా దొరికితే దీని కింద చిన్న గడ్డలు వస్తాయి ఫ్రెండ్స్, చిన్నగా. అవి ఎండబెట్టి పౌడర్ పట్టి కొబ్బరి నూనె కలుపుకొని నెత్తికి పెట్టుకుంటే వెంట్రుకలు బాగా వస్తాయంట. ఈ టిప్ మీరు ఫాలో అయ్యండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది తుంగ. దాని గడ్డలు కొంచెం మంచిగా ఇట్లా ఒలిస్తే వైట్ కలర్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇవి మొక్కజొన్న కంకులు ఫ్రెండ్స్. చిన్నప్పుడు దీనికి జడలు వెళ్తుంటే మేము. మంచిగా సాయంత్రం పూట ఆ పొలాలలో అలా హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఈ అదృష్టం అందరికీ ఉండదు ఫ్రెండ్స్. ఉన్నవాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేయండి.
విలేజ్ లైఫ్ అనేది చాలా చాలా అదృష్టం. అలాగే ఉన్నది ఒకటే లైఫ్ కాబట్టి ఎవరి గురించి ఆలోచించకుండా మీకు నచ్చింది తినండి, నచ్చినట్లు ఉండండి, నచ్చింది చేయండి, కానీ హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఇది మన పేరెంట్స్ ఇచ్చిన లైఫ్, వేరే వాళ్ళు మనకి ఇచ్చింది కాదు. ఇంటికాడ పెళ్లి సామాన్లు అంతా మిర్చి ఒకటి చూపించలేను కాబట్టి ఇంకా మిర్చి కూడా చూసేయండి. ఇక్కడ ఉన్నది పండ్లు అనేవి తెంపుతున్నారు. రేటు కూడా ఫుల్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మిర్చికి, కానీ పంట సరిగా వండుతలేదు. పోయినసారి కింటాలు వండింది, రేట్ అస్సలు లేదు. అది మ్యాజిక్. రెండు మా ఊరు చూపించలేదు కదా ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు. ఇంతే ఉంటుంది, చిన్న ఊరు, చాలా చిన్న ఊరు. ఇదంతా ఇల్లు, జస్ట్ ముందర మేము నీడ కోసం పెళ్ళిళ్ళు చూపిస్తా. ఇది మనం చూసి వచ్చిన పొలం. నేను ఇంటికి వస్తే ఎవరి గురించి ఆలోచించను, చాలా హ్యాపీగా ఉంటా. అంటే నేను నా ఫ్యామిలీ ఇంతే, ఇంకా నచ్చింది చేసుకోవాలి, తినాలి, హ్యాపీగా ఉండాలి, ఇది ఒకటే ఆలోచిస్తాను. ఇంకా అడ్డమైనవి ఏమీ ఆలోచించను, ఎవరి గురించి ఆలోచించను. మ్యాక్సిమం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా, అందరినీ హ్యాపీగా ఉంచుతా. నాకు ఆకలి ఇస్తుందని చెప్తే మా అమ్మ మా పొలానికి వెళ్ళి, మా పొలంలో ఇవన్నీ ఉంటాయన్నమాట, వేస్తాము సైడ్కి. అలసందలు, అనుములు, ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చిక్కుడుగాయలు అని ఉంటుంది కానీ చిక్కుడుగాయ కాదు, అనుములు అంటారు. నార్మల్గా లోపల ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంటుంది సీడు, డ్రై అయ్యాక బ్లాక్ కలర్ అవుతుంది, వాటిని అనుములు అంటారు. మీకు చూపిస్తా. ఇలా ఉంటాయి సీడ్స్. సో ఇప్పుడు ఇవి తినాలి. చూసారా, విలేజ్లో ఉంటే ఇలాంటివన్నీ దొరుకుతాయి తినడానికి ఫ్రీగా. దట్టు సిటీలో అయితే డబ్బులు ఇచ్చినా దొరకవు, అంత హెల్దీ ఫుడ్. ఇందాక వెళ్ళిండేది బాగా సూపర్గా, ఇట్లా ఇట్లా వెళ్ళినది అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా తీసుకొని ఇట్లా అంటే వచ్చేస్తుంది నౌక. ఇదే రాదు మనకి, ఎప్పుడైతే వీడియోలో ఏదైతే చేయాలనుకుంటాం చేసా అప్పుడు రాదు, ఉత్తప్పుడు వస్తుంది మళ్ళీ. ఇట్లా ఇట్లా చేసుకొని ఇట్లా తినాలి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటాయి. ఇవి వంకాయలు ఫ్రెండ్స్, మా తోట, మా బట్ సిరివి దీని లేదు సరే. అవును పునుకురంది అది తీసుకో. ఇవన్నీ పచ్చిమిరపకాయలు, ఇది చట్నీ, ఇవి కూడా పెట్టుకోవాలి. చట్నీ వేసుకున్నాం. ఇవి మాకు రూమ్లోకి చింతపండు లేదమ్మా కావాలి అంటే అప్పటికప్పుడు మా డాడీని పంపించింది. మా డాడీ ఏమో చెట్టు దగ్గర తీసుకొస్తే మా అమ్మ కష్టపడి అన్ని ఒలిసి ఇచ్చిందనమాట. ఎంత తీయ ఉంటుంది అయితే. చింతపండుతో పాటు చింతకాయలు కూడా తెచ్చాడు. మేము రూమ్కి వచ్చి చట్నీ పెట్టుకున్నాం అనమాట. కొంచెం సేపు ఎండలో పెడితే ఏమైనా పచ్చిగా ఉంటే ఆరుతుందని ఎండబెట్టాను. ఈ చింతకాయలు మెరిగేది ఉంది మనకు మిక్సీలో. మా అమ్మ అన్ని ఇవి తిప్పి పీస్ ఉంటుంది కదా మొత్తం తీసేసి ఇచ్చింది మిక్సీ కొట్టడానికి. పచ్చికాయలు ఏరేసేయండి దీంట్లో. ఇక వద్దంటే ఇవి కూడా పెట్టింది చూడే, ఉన్నాయి కదా మనకు ఆల్రెడీ ఎండుమిర్చి. గార్డెన్లో ఉన్న అన్ని కూరగాయలు, కారము, ఎండుమిర్చి, పండు మిర్చి, చింతపండు, ఇంకా స్ప్రౌట్స్ కోసం హెల్దీగా ఉండాలని పెసర్లు 1 కేజీ 2 కేజీలు మినుములు ఈ బాటిల్లో పోసుకున్నా. బాటిల్లో అయితే ఎన్ని రోజులైనా పురుగులు పడవంట, అందుకే మా అమ్మ బాటిల్లో పోసి ఇచ్చింది. చింతగింజలు మా అమ్మని ఇంటికాడ ఫ్రై చేసి ఇచ్చింది. ఇవి రోజుకు 4 తింటే బోన్స్ పెయిన్స్ రావంట. ఒక 15 కేజీస్ దాకా ఆనియన్స్ తెచ్చాను ఇంటి నుంచే. మొక్కజొన్నలు కూడా పెట్టింది మా అమ్మ నాకు చెప్పకుండా. ఇవన్నీ MGBS నుంచి ర్యాప్లోకి వేసుకొని వచ్చాను అన్నమాట రూమ్కి. ఇది వచ్చేసి వేపాకు. ఇది ఎందుకు తెచ్చాను అనేది నేను ఇంకొక షార్ట్ వీడియో చేసి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.